హాయ్ అండి, అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు ఇది నా ఈవినింగ్ బ్లాగ్ అండి. ఈవినింగ్ నుంచి నేను పడుకునే వరకు ఏమేమి పనులు చేస్తానో చూపిస్తానండి. నేనైతే ఇప్పుడు టైం 7 అవుతుందండి. 7ంటికి చపాతీ చేయడం స్టార్ట్ చేశాను. చపాతీ చేయడానికి ముందుగానే నేను పిండి కలుపుకొని పక్కన పెట్టుకుంటానండి. ఎందుకంటే పిండి మెత్తగా ఉంటుందని. ఏదైనా ఒక పని చేసేటప్పుడు ముందుగా నేను చేసే పని ఏంటంటే ఇది ఏ టైం కల్లా అయిపోవాలి, ఎప్పుడు అయిపోవాలి అని చెప్పి ముందే ప్లాన్ వేసుకుంటానండి. ఆ ప్లాన్కి తగ్గట్టు ముందే ప్రిపరేషన్ చేసుకుంటాను. లేకపోతే ఖచ్చితంగా మనం పడుకునేసరికి చాలా లేట్ అవుతుంది. అందుకే నేను ఎప్పుడైనా నా సాయంత్రం వంట పని నేను 7 గంటలకు మొదలు పెట్టుకొని 8ంటికల్లా అయిపోచేస్తానండి. అంతే. ఈరోజు మాత్రం బోలెడు పని ఉందండి. చూడండి, బట్టలు మడత పెట్టలేదు. ఇంకా వెనక అంట్లన్నీ అలానే ఉన్నాయి. ఇంకా మా బాబు ఆకలు అని చెప్పి ఒకటే గొడవ. మొత్తానికైతే ఒక పక్క వంట చేసుకుంటూ ఒక పక్క కూర వండుతున్నానండి. ఏం కూర అంటే ఉల్లిపాయ కోడిగుడ్డు కూర వండుతున్నానండి. అలాగే ఇంకో పక్క బియ్యం పప్పు నానబెట్టానండి దోశలకి, అది కూడా కడుగుతున్నాను. మొత్తం పనులు నేను ఒక్కదాన్నే చేసుకోను. మధ్య మధ్యలో చిన్న చిన్న హెల్ప్లు మా వారు చేస్తారు. అది చేస్తే చాలండి, ప్రతిసారి చాలా ఆనందం అనిపిస్తుంది. ఎందుకంటే ఏం చేయకుండా అలా ఉండేదానికంటే ఏదో చేసుకుంటూ మన చుట్టూ తిరిగితేనే మనకు హ్యాపీగా అనిపిస్తుంది కదా. ఏం చేయకపోయినా పర్లేదు, మన చుట్టూ తిరిగితేనే హ్యాపీగా అనిపిస్తుంది. చూస్తారు కదండి, బోలెడు గిన్నెలు ఉన్నాయి. ఇంకో ఒక పక్క నుంచి కూర, ఒక పక్క నుంచి చపాతీ చేస్తున్నానండి. చపాతీ అయితే ఈరోజు మడత రొట్టె చేయలేదండి, మామూలు చపాతీ చేశాను. ఎప్పుడు మడత రొట్టె చేస్తాను. ఈరోజు మాత్రం పిండి చాలా మెత్తగా అనిపించింది. పర్లేదు, మడత రొట్టె చేయకపోయినా మెత్తగానే వస్తాయి చపాతీలు అనిపించింది. అందుకే మడత చపాతీలు చేశానండి. మొత్తానికి ఒక పక్క చపాతీ చేసుకుంటూ ఇంకో మరో పక్క గిన్నెలు సర్దుతున్నానండి. ఒకటే పని చేసుకుంటూ కూర్చుంటే మిగతా పనులు కావు కదండి. అందుకే నేను అటు ఇటు వంట చేసుకుంటూ అన్ని పనులు చేసుకుంటానండి. మొత్తానికైతే ఇక నా వంట అయితే దగ్గర పడ్డది. ఈలోపు నేను గిన్నెలన్నీ సర్దేశానండి. గిన్నెలన్నీ సర్దేశాను. ఇంకా మా బాబుకి హోంవర్క్ కూడా చేయించాలండి. కాకపోతే ఇప్పుడు సెలవులు కాబట్టి హోంవర్కుల పనులు గిట్లా ఏమీ లేవు. మొత్తానికి వండుకొని తినడం, పడుకోవడం అంతేనండి. తర్వాత మా అబ్బాయి అయితే పెద్ద రౌడీగాడండి. ఒక్క ఇల్లు నేను ఊడ్చిన ఒక గంటకి అసలు మీరు ఇల్లు ఊడ్చుకున్నారా అన్నట్టు చేస్తారండి. అప్పుడే ఎవరైనా వస్తే చిచ్చి వీళ్ళు ఇల్లు కూడా ఊడ్చుకోలేదు ఇంకా అనుకుంటారండి. అంత బీభత్సంగా తయారు చేస్తాడు. ఇంకా మొత్తానికి నా గిన్నెలు చదరడం అయిపోయింది. స్టాండ్ బయటేసి వచ్చాను. ఇంకా బోలెడు బట్టలు ఉన్నాయి, వాటిని మడత పెట్టాలి. ఇవాళ ఎప్పుడు సాయంత్రం 4కే మడత పెడతాను. కానీ ఈరోజు ఏదో ఫోన్ చూసుకుంటూ మా మమ్మీ ఫోన్ చేస్తే మాట్లాడుకుంటూ టైంపాస్ చేశాను. ఇంకా పప్పు కడుగుతున్నానండి. ఆల్రెడీ కడిగిందే, మళ్ళీ ఒకసారి ఏదన్నా పైనుంచి చెత్త ఏదైనా పడి ఉంటుంది అన్నట్టు ఒకసారి కడుగుతున్నాను అంతే. తర్వాత ఇంకా మా ఇల్లు అయితే రేకుల ఇల్లు అండి. పైనుంచి ఏం పడుతుందో, ఎప్పుడు ఏం పడుతుందో, ఏ ఎలక వస్తుందో, ఏ పాము వస్తుందో, ఏం వస్తుందో తెలియదండి. చుట్టూ చిదారమే ఉంటుంది. అందుకని చెప్పి మేము ఎప్పుడు ఒక గంట ఎందులో ఏది పడుతుందో అని చెప్పి చూసుకుంటూనే ఉంటాం. దాదాపుగా అన్నీ ఫ్రిడ్జ్లోనే పెడతాం. ఎందుకంటే ఒకటే చీమలు ఉంటాయి. అందుకని అన్ని ఫ్రిడ్జ్లోనే పెడతాం. ఎప్పుడు అలర్ట్గా ఉండాలన్నమాట. లేకపోతే ఏది ఎందులో పడుతుందో, ఏది ఆగమవుతుందో మాకు తెలియదు. మొత్తానికైతే నా వంట చపాతీ చేయడం అయిపోయింది. ఇంకా కూర ఉందండి. ఇంకా కూర కాలేదు. ఇంకో మా వారు ఇంతలోకి దోశలు పిండి పడుతున్నాడండి. నాకు హెల్ప్ అనమాట. ఇంకా నేను కూరలో ఉప్పు కారం వేసాను. ఇంకా చపాతీ ఇంకా కాలేదు, అవుతూనే ఉంది. ఇంకా చపాతీ అయిపోయింది. ఇంకా మొత్తానికి నేనైతే ఇది ఎక్కువ రికార్డ్ చేయలేకపోయినా తినేది. ఎందుకంటే మేము ముగ్గురం కలిసి తింటా ఉంటే వీడియో తీసేటోళ్ళు ఎవరు లేరు కదా, అందుకని రికార్డ్ చేయలేకపోయాను. తర్వాత బట్టలన్నీ మడత పెట్టాను. ఇంకా మా బాబు నాకు హెల్ప్ చేస్తుండు, అన్నీ తీసుకొస్తుండు, సర్దేసిండు చకచక. పైన ఒకసారి అన్నీ సర్దేసి పైన ఒకసారి ఇల్లు ఉడిచానండి. ఇల్లు ఉడిచేసి వంటగదిలోకి వెళ్ళి ఇందాక వంట చేశాను కదండి, మొత్తం క్లీన్ చేసుకున్నానండి. ఎందుకంటే రేపటికి ఈజీ అవుతుందని. రేపటికి నాకు పొద్దున్నే లేచి ఊడి చల్లి కడిగి ముగ్గేసి ఇల్లంతా పైన ఒకసారి ఊడ్చుకొని స్నానం చేసి దేవుడికి దీపం పెట్టే పని ఒక్కటే ఉంటుంది. తర్వాత టిఫిన్ చేసుకునే పని ఉంటుంది అంతే. అందుకని చెప్పి నేను ఎప్పుడైనా నైటే చేసుకుంటాను. కొన్నిసార్లు కుదరకపోతే పొద్దున్నే తెల్లారుజామున లేసి చేసుకుంటాను. ఇప్పుడు మా దగ్గర చలి కదండి, అందుకే నేను స్వెటర్ తీయట్లేదు. ఈ చలికాలం నేను చేయలేను, అందుకని దాదాపుగా నైటే చేసుకుంటాం. మా ఊర్లో ఎవరైనా నైటే చేసుకుంటారు. ఇంకా అందరూ ఊడి చల్లుతారు కూడా నైటే. కాకపోతే నేను మాత్రం చల్లను. ఎందుకంటే మా అమ్మ ఊరికే నైట్ చల్లొద్దు, పాసిళ్ళు అవుతుంది అని అంటుంది. అందుకని చెప్పి నేను చల్లను. తర్వాత అంట్లు తోముతున్నాను. అంట్లు అయితే అయిపోయాక ఇంకా మొత్తం బయట కడుగుతున్నానండి. మాకు బయట మామిడి చెట్టు ఉంది. ఆ మామిడి చెట్టు చేయబట్టి మాకు అంట్లు మామిడాకులు బాగా పడతాయండి. అందుకని మేము బాగా క్లీన్ చేసుకోవాలి. ఇంకా మొత్తానికైతే ఇంకా నా క్లీనింగ్ అయిపోవచ్చిందండి.
ఇంకా ఆకులన్నీ కుప్ప చేసేసి ఎత్తుతున్నాను. ఇంకా చూసాక ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో మీరే చెప్పండి. చాలా బాగుంది కదా ఇల్లు. ఇప్పుడు వెళ్ళి ప్రశాంతంగా పడుకోవచ్చు. ఇల్లు అలా పెట్టుకొని పడుకుంటే నిద్ర కూడా పట్టదు. నిద్రలో కూడా నాకు అదే కల వస్తూ ఉంటుంది. మొత్తానికైతే నా ఇల్లు అయిపోయింది. ఇల్లు తుడవడం అయిపోయింది. స్నానం చేసి వచ్చేసాను. మా వారైతే పక్కేసారండి. ఈ విషయం నాకు బాగా నచ్చుద్ది. వచ్చేసరికి పక్కేస్తారు. వచ్చి హ్యాపీగా స్నానం చేసి వచ్చి పడుకోవచ్చు. నా వీడియోలు కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. బాయ్ బాయ్.